ప్రతి స్కూల్లో ఎన్నో బెంచీలుంటాయి, కానీ ఒక్క బెంచీ మాత్రమే నిజమైన స్నేహాన్ని చూపిస్తుంది. అరుణ్ మరియు కిరణ్ ఎల్లప్పుడూ క్లాస్ రూంలో చివరి బెంచీపై కూర్చుంటారు. వారు తమ భోజనం, నవ్వులు, కలలు పంచుకుంటారు. అరుణ్ చదువులో చాలా మంచివాడు. కిరణ్ కొంచెం బలహీనమైనాడు, కానీ అతని హృదయం గొప్పది. ఒకరోజు టీచర్ చెప్పారు, రేపు టాపర్లు ఫ్రంట్ రోలో కూర్చోవాలి. అరుణ్ ముందుకు వెళ్లాడు, కొత్త స్నేహితులతో. కిరణ్ వెనుక బెంచీపై ఒంటరిగా కూర్చున్నాడు, తలనొప్పితో. విజయం కొత్త బెంచీ తేవడం తెచ్చింది, కానీ కొత్త హృదయాలను కాదు. ఒకరోజు లంచ్ టైంలో అరుణ్ తన లంచ్ మరివిపోయాడు. ఎవరూ గమనించలేదు. వెనుక బెంచీ నుంచి కిరణ్ ముందుకొచ్చాడు. అతను తన లంచ్ అరుణ్ డెస్క్పై ఉంచాడు. అతను మెల్లగా చెప్పాడు, స్నేహితులు బెంచీ మార్పు చేశారు. అరుణ్ అప్పుడు అర్థం చేసుకున్నాడు, నిజమైన స్నేహమంటే ఇతరులు ముందుకు వెళ్లినా నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ నీతో ఉండటం. తర్వాత అరుణ్ వెనుక బెంచీకి తిరిగొచ్చి కిరణ్తో కూర్చున్నాడు. స్నేహం పునరుద్ధరించబడింది. ఏళ్లు గడిచాయి, జీవితం మారింది. పత్రికా జర్నలిస్టులు అడిగారు, మీ విజయానికి సహాయం చేసినవారు ఎవరు? అరుణ్ చిరునవ్వుతో చెప్పారు, నిజమైన స్నేహితుడు ముందుకు నడిచినవాడు కాదు, నీతో పాటు నడిచినవాడు.